గౌరవంగా మనకి చాలా సార్ మనకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాము. ఇంటి ముందు కూడా జరుపుకున్నాము. టీచర్స్కి మహిళలంటే ఏది సాధించాలి. పిల్లలకి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం ఇది చేద్దాం మనం చేద్దాం అనే ఆలోచనలో ఉంది పడుతున్నాను. వాటికి ఏంటంటే సపోర్టివ్ అనేది ఎవరు ఉండదు. సో సార్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీకు ఏ కళలు ఉన్నాయో ఏమున్నాయో ఏం అవ్వాలనుకుంటున్నారో అది ఉన్నాయని ఇంట్లో అవ్వలేకపోయినా దాన్ని మనం కళ మీద సాధించుకోవచ్చు. ఎందుకంటే మనం చదువుకోవాలి. చదువుకున్నారనుకో ఏదైనా చేయగలం. చదువు లేదని ఏం చేయలేదు. నేను ఎంఏ చేశాను, ఎంబీఏ హెచ్ఆర్ చేశాను. బట్ నాకు మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు ఉన్నారు అని చెప్పేసి నేను ఇంట్లోనే ఉన్నాను, ఏమీ చేయలేదు. కానీ 10 years తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నాను, బాగుంటుంది, ఇప్పుడు బాగుంది, మంచిగా నా శాలరీ నేను తెచ్చుకుంటున్నాను. సో అలా నేను కూడా అందరూ కూడా ఏదో ఒకటి చేయాలి అన్న ఆశ ఉంటుంది. ఆ ఆశ నెరవేర్చుకోవాలి, చదువుకోవాలి. ఫస్ట్ చదువుకుంటే మన కాళ్ళ మీద మనం నిలబడగలం. ఇంకొకరి సపోర్ట్ అనేది తీసుకోవట్లేదు. ఫస్ట్ మనకి చదివించినప్పుడు మనం దాన్ని చదువుకోవాలి. నాకు చదువు ఉంది కాబట్టి నాకు సర్టిఫికేట్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు నేను జాబ్ చేస్తున్నాను. నా సర్టిఫికేట్స్ లేకపోతే నాకు జాబ్ ఇవ్వట్లేదు. సో నేను కూడా అలానే చదువుకోవాలి. మహిళా వచ్చిన తర్వాత నేను చేయడం అది చేయడం నేను కాకుండా ఏదైనా చేయగలమని కాన్ఫిడెన్స్ చేసుకుంటాను. ఇదే నేను చెప్పాను. ఇంకా మన గవర్నమెంట్ సార్ ఎప్పుడు ఏదున్నా సరే ఇన్వైట్ చేస్తున్నారు. సో ఇప్పుడు కూడా మమ్మల్ని ఇన్వైట్ చేసినట్టుగా కనిపిస్తారు. మన గవర్నమెంట్ నుంచి నిజంగా నుంచి ఏదున్నా సరే ఏ సపోర్ట్ ఉన్నా చేస్తాము. అలాగే అందరూ కూడా వచ్చినప్పుడు కూడా మేము ఎలా రిసీవ్ చేసుకుంటున్నాము ఏంటి చేసి మేడం గారు ఎప్పుడు వస్తూ ఉంటారు. సో మంచిగా రిసీవ్ చేసుకుంటాము. కానీ ఏమన్నా ఏ ఆఫర్స్ ఉన్నా మీకు పక్కనే ఉంటుంది, అన్నీ తెలుస్తూ ఉంటాయి. సో మీరు ఇన్వైట్ అవుతుంది అండ్ మీకు అందరికీ